ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. దేంట్లో చాలా పెద్ద లాంగ్ హెయిర్స్ ఈ ఆయిల్ రాసుకుంటే మీరు నిజంగా పెద్ద లాంగ్ హెయిర్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అసలు లాంగ్ హెయిర్ రావాలి అంటే ఏం చేయాలి? కొంతమందికి ముఖ్యంగా నన్నే తీసుకోండి. నా హెయిర్ ఇక్కడి వరకే ఉంటుంది. ఆ తర్వాత కిందకి పెంచుకుందామన్నా పెరగదు. హ్మ్. వయసు ఎందుకు ఆ హెయిర్ లాంగ్ హెయిర్ రావాలంటే అసలు ఏం చేయాలి? సీ హెయిర్ లెంగ్త్ అనేది జీన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీ మదర్‌కి లాంగ్ హెయిర్ ఉంటే, ఆ! మీకు కూడా లాంగ్ హెయిర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా జీన్సా మ్యామ్? డెఫినెట్‌గా జీన్సే. ఓకే. సో, మీ మదర్‌కి షార్ట్ హెయిర్ ఉండి, మీకు లాంగ్ హెయిర్ రావాలి అంటే కష్టం. రాదు. సో, అంటే ఇప్పుడు హెయిర్‌లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. హ్మ్. అంటే గ్రోయింగ్ ఫేజ్, రెస్టింగ్ ఫేజ్, ఫాలింగ్ ఫేజ్ అని. ఓకే. సో, గ్రోయింగ్ ఫేజ్ అనేది హెయిర్ లెంగ్త్‌ని డిటర్మిన్ చేస్తది. ఓకే. సో, అది జెనెటిక్‌గా డిటర్మిన్ అయ్యి ఉంటుందనమాట. హ్మ్. సో, హ్మ్. గ్రోయింగ్ ఫేజ్ కొంతమందికి ఒక సర్టెన్ లెంగ్త్ వరకే వస్తుంది. దాని తర్వాత ఆగిపోతుంది. ఓకే. యాహ్! దానివల్లనే లెంగ్త్ ఆఫ్ హెయిర్ ఈస్ డిటర్మిన్డ్. ఓకే. అది కూడా జెనెటిక్ అంటారు. హెయిర్ లెంత్ అనేది కూడా డెఫినెట్‌గా జెనెటిక్. అలా కాకుండా కొంతమందికి హెయిర్ బ్రేకేజ్ వల్ల మధ్యలో కట్ అయిపోయి, ప్రాబబ్లీ దానివల్ల హెయిర్ లెంగ్త్ సరిగ్గా రాకపోవచ్చు. హ్మ్. సో, బ్రేకేజ్ ప్రివెంట్ చేయడం దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే. బట్ డెఫినెట్‌గా ఇట్ ఈస్ ఓన్లీ జీన్స్.